మీరు ఫేస్ చేసిన ప్రతి ప్రాబ్లం ఇంకొక 10 ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే ఇమ్యూనిటీ మీకు ఇవ్వగలదు. 10 దెబ్బలు ఎదురు దెబ్బలు తగిలినా సరే ఎదురెళ్ళే మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇవ్వగలవు. సమస్యలు చాలా చాలా గొప్పవండి. కానీ ఇబ్బంది ఎక్కడొస్తుందంటే మనం సమస్యలు ఫేస్ చేస్తాం, ఎందుకంటే మనం తప్పించుకోలేం. జీవితం అన్నాక సమస్యలు రాకుండా ఉండవు, బిజినెస్ అన్నాక సమస్యలు రాకుండా ఉన్నావు. అది రిలేషన్షిప్ కావచ్చు, ఫినాన్షియల్ కావచ్చు, ఇమోషనల్ కావచ్చు, ఏదో రకంగా ఎక్కడో చోట సమస్య వస్తుంది, రాకుండా ఉండదు కదా. వాటి నుంచి మనం తప్పించుకొని పరిగెట్టలేము, తిరగలేము. మనం రోజు సమస్యల్ని ఫేస్ చేస్తూనే ఉన్నాం కదండి. నేనేమన్నా అంటే ఫేస్ చేస్తున్నాం, ఫేస్ చేసే ముందు అన్షేకబుల్ గా కాకుండా షేక్ అవుతున్నాం, ఫైనల్ గా ఫేస్ చేసాం. నేనేమన్నా అంటే ఒక్కసారి అది గుర్తు తెచ్చుకొని మనకి మనం శభాషి ఇచ్చుకొని క్రెడిట్ మనకి ఇచ్చుకుంటే ఇమ్యూనిటీ ఏం పెరుగుతుందండి. ప్రతిసారి ప్రాబ్లం వచ్చినప్పుడు మనకేమనిపిస్తుంది, వామ్మో ఇంత పెద్ద సమస్య, నేను చేయగలనో లేనో, నా వల్ల అవుతుందో కాదో, నేను ఎదుర్కోగలనో లేదో, నాకంత ధైర్యం ఉందంటావా, నా వల్ల అవుతుందంటావా? ఈ డౌట్ ఎందుకు వస్తుంది? ఎందుకంటే మనం ఫేస్ చేసి సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ని మనం రిజిస్టర్ చేసుకోవాలా మైండ్లో. ఎందుకు చేసుకోవాలా? అయిపోగానే మనం ఏం చేసాం, దరిద్రం వదిలిపోయింది, దాని గురించి మాట్లాడొద్దు, దాని గురించి పట్టించుకోవద్దు. మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేశారో, ఎలా ఫేస్ చేశారో 1 by 1 ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు పెరగదో నేను చూస్తా. బాగా గుర్తు పెట్టుకోండి. గాంధీజీ క్విట్ ఇండియా అన్నారు, వినోబా భావే నిట్ ఇండియా అన్నారు, ఇప్పుడు చాలామంది ఫిట్ ఇండియా అంటున్నారు. 14 ఏళ్ల క్రితం నేను ఈ కోచింగ్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు నేను పెట్టుకున్న స్లోగన్ బిల్డ్ ఇండియా మై డియర్ ఫ్రెండ్స్, బిల్డ్ ఇండియా. బిల్డ్ ఇండియా అంటే ఎలా? బిల్డింగులతో కాదు, మానసికంగా దృఢంగా ఉండే నా యువతతో, మనుషులతో, మానసికంగా స్ట్రాంగ్గా ఉండే మనుషులు ఎప్పుడైతే ఈ సమాజంలో నిలబడతారో మై డియర్ ఫ్రెండ్స్, దేశం చాలా స్ట్రాంగ్గా నిలబడుతుంది. సమస్యలు వచ్చినంత మాత్రాన షేక్ అవ్వాల్సిన అవసరం లేదు.